అందరికీ నమస్తే. కేసీఆర్ మరో ఉద్యమం అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తోలు తీస్తా అని చెప్పిండ్రు. తోలు తీస్తా రేవంత్ రెడ్డి టైప్ కాదు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏంటంటే ఏ పూటకు ఆ పూట మాట్లాడుకుంటా రెగ్యులర్గా బూతులు మాట్లాడకుండా పోతుంటాడు. కానీ కేసీఆర్ స్టైల్ కొంచెం డిఫరెంట్. మనం ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తే ఆయన ప్రతి మాట వెనుక చాలా అర్థం ఉంటుంది, చాలా కథ ఉంటుంది, దాని వెనుక పెద్ద స్టోరీ ఉంటుంది. ఆ తోలు తీస్తా అనేది కేవలం ఒక గవర్నమెంట్ మీద గట్టిగా మాట్లాడినట్టు మాత్రమే కాదు, దాని వెనుక చాలా స్టోరీ ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. నిన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్ అయింది కదా, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో సమావేశమైంది కదా. ఆ సమావేశంలో డేట్స్ ఫిక్స్ కాలేదు, ఎక్కడ బహిరంగ సభలని, ప్లేసులు డిసైడ్ అయినాయి కొన్ని. అందులో చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ను ఆయన ఏదైతే గెలిచిండో అక్కడనే చెప్పబోతున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తాడా రాడా అని వీళ్ళు చర్చ చేస్తున్నారు. అసెంబ్లీ కాదు, నేను నీ గడకే వస్తున్నా అని చెప్పే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టినారు. అదే కోడంగల్ ఫస్ట్ సభ. అన్ని విషయాలు మాట్లాడదాం దీనికి సంబంధించినవి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు, జస్ట్ ఇట్లా గిచ్చి వెళ్ళిపోతే వీళ్ళు ఇప్పటికీ లబలబ కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ డిఫెన్స్లో పడ్డది, ఇప్పటికీ తేరుకోలే, ఇప్పటికి అట్లే ఉన్నారు. ఇంకా అరే కేసీఆర్ అన్ని మాటలు మాట్లాడిపోయిండు, కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఎట్లా చేసిండు, కేసీఆర్ గవర్నమెంట్ మీద ఇంత అబ్జర్వేషన్లో ఉన్నాడా? వీళ్ళ ఊహ వేరు కదా. వీళ్ళ ఊహ ఏంటంటే కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు, ఇంకా కేసీఆర్ రాడు, కేసీఆర్ లేవడు, కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళే బయటికి రాడు, కేసీఆర్ ఇంకా కనబడు జనాలకు అనేది వీళ్ళ అంచనా. కానీ ఆయన అంచనాలను తలకిందులు చేసి వచ్చిండు. అది వీళ్ళు కేసీఆర్ తక్కువ అంచనా వేయడం, అది వీళ్ళ మైనస్. అది కేసీఆర్ వ్యూహం కొంత డిఫరెంట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి దగ్గర వ్యూహం ఏమి ఉండదు, ఓకే నోరేసుకొని మాట్లాడమే తప్ప ఆయన వ్యూహం ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి కూడా అంతే, మాట్లాడమే. ఏదో ఒకటి నేను అగ్రెసివ్గా నేను నలుగురు తిరిగితేనే జనం నన్ను యాక్సెప్ట్ చేస్తారనే రకం రేవంత్ రెడ్డి. దాంట్లో సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు, జనం యాంగిల్ ఉండదు, ఏముండదు. కానీ కేసీఆర్ ఏముంటుంది అంటే కేసీఆర్ దానిలో వ్యంగ్యం ఉంటుంది, కేసీఆర్ స్పీచ్లో సబ్జెక్ట్ ఉంటుంది, జనాలను ఆకట్టుకునే ఒక యాస ఉంటుంది ఆ భాషలో. అవన్నీ కూడా కేసీఆర్ భాషలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంది, ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది గవర్నమెంట్ డిస్కషన్ చేస్తుంది. రావాలని నువ్వు అసెంబ్లీకి, ఎందుకంటే అసెంబ్లీకి పిలిచి ఆయనను అవమానించవచ్చు అనేది బహుశా వాళ్ళ ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తెచ్చినోడు కేసీఆర్, అట్లాంటివన్నీ అసెంబ్లీలో నిలబెట్టి మైక్ ఇవ్వకుండా పదే ఇంటరప్ట్ చేసి, లేకపోతే రన్నింగ్ కామెంటరీ చేసి కేసీఆర్ను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేయాలనేది రేవంత్ రెడ్డి ఉపలాటం ఉండొచ్చు. ఆయన ప్లాన్ అదే, వీక్ చేయాలి అంటే కేసీఆర్ మానసికంగా దెబ్బతీయాలనేది ప్లాన్. అందుకే ఎప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదని, ఆయన రాడని, ఇంకా ఆయన లేడని, ఇంకా ఆయనను లేకుండా చేస్తున్నారు కొంతమంది అని, ఇట్లాంటి చాలా కామెంట్లు చేసినారు. అదంతా కూడా మానసిక దాడి, కేసీఆర్ మీద మానసిక దాడి రేవంత్ రెడ్డి చేసింది. కానీ కేసీఆర్ అంత తొందరగా ఈయన చేసే మానసిక దాడికి ఆయన దానిలో ఆ భ్రమలో పడే వ్యవహారం కాదు కదా. కేసీఆర్ అనేది ఆయన ఇట్లాంటి రేవంత్ రెడ్డిని చాలామంది చూసిండు కూడా, చాలామందిని చూసిండు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మస్తు మంది కేసీఆర్ నమస్తే పెట్టిన వాళ్ళే. అయితే ఇక్కడ అసెంబ్లీకి వస్తాడా రాడా అనే దాని మీద గవర్నమెంట్ ఉంది. అసెంబ్లీకి వస్తే మనం ఇదంతా చేస్తారు. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన, ఎమ్మెల్యేలు అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. కేసీఆర్ కనుక వస్తే పేపర్లో వార్త వచ్చింది చూసినారా, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడో అని. వస్తాడో రాడో అది మనం ఇప్పుడేం చెప్పలేం, ఆయన వచ్చినప్పుడు చూద్దాం. కానీ వస్తాడని పేపర్లో వార్త రాగానే కొంతమంది ఈ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఉర్లుడు ఎమ్మెల్యేలు, వాళ్ళందరికీ ఆల్రెడీ మీరు కేసీఆర్ వస్తే మాట్లాడనియొద్దు, అరవాలి, రన్నింగ్ కామెంటరీ చేయాలి, ఇజ్జత్ తీయాలి అన్నట్టుగా వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ వాళ్ళు సబ్జెక్ట్ మీద ప్రిపేర్ కమ్మని చెప్పారు. ఎప్పుడు ఇదే, ఎప్పుడు రాజకీయాలు మాట్లాడదామని. కేసీఆర్ ఏమో జనం సబ్జెక్ట్ మాట్లాడదాం, జనం యాంగిల్లో మాట్లాడదాం. నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ కనుక అసలు ఎట్లా ఈ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇస్తే నెక్స్ట్ మాట్లాడడానికి వీళ్ళకి అవకాశం దొరకదు. ఇంకా వీళ్ళు ఏం మాట్లాడలేరు. వీళ్ళు ఆడ A1, A2, A3 అక్యూజ్డ్ పర్సన్స్ అవుతారు. కేసీఆర్ కనుక అసెంబ్లీకి వచ్చి ఆయన కనుక మాట్లాడినా సరే అసెంబ్లీ పర్మిషన్ ఇచ్చి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక ఇస్తే, ఎందుకంటే నీళ్ళ సబ్జెక్టులో కేసీఆర్ని ఎవరు కొట్టలేరు, ఇది సింపుల్. వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకు 100 రోజులు కూర్చోబెట్టి పాఠాలు చెప్పినా రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వీళ్ళకి ఎవ్వరికి తెలంగాణ వాటర్ గురించి అర్థం కాదు. కేసీఆర్కున్న అవగాహనలా దానిపైన వీళ్ళకి ఒక 10% కూడా లేదు, రాదు, నేర్చుకోరు కూడా. వీళ్ళకంత ఓపిక కూడా లేదు. వీళ్ళంతా పాలిటిక్స్ మీదే ఉంటారు తప్ప
జనం మీద పాలిటిక్స్ చేద్దాం అనుకునే తప్ప జనానికి ఏదైనా చేద్దామనే దానిలో వీళ్ళ ఆలోచన లేరు. ప్లస్ వీళ్ళే అన్యాయం చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ను మాట్లాడియరు, వస్తే కూడా మాట్లాడియరు, ఆయన నిలవనియ్యరు, ఆయనకు మైక్ ఇయ్యరు, ఇంకా చాలా చాలా వ్యవహారాలు ఉంటాయి. నాకు ఇదంతా ఒక సందర్భం గుర్తుకొచ్చింది. ఏందా సందర్భం అంటే, అప్పట్లో ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించారు. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తండ్రి. అప్పుడు ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి. అప్పుడు ఎంత దారుణంగా అవమానించారంటే, ఆయనకు సేమ్ మైక్ ఇవ్వకుండా, ఆయనకు సబ్జెక్ట్ మాట్లాడనీయకుండా ఎన్టీఆర్ను, తర్వాత నన్నపనేని రాజకుమార్ని రెచ్చగొట్టి ఆయన మీదికి పంపి శాపనార్థాలు పెడతారంటారు చూడు, శాపనార్థాలు పెడతారని అన్నట్టుగా ఎన్టీఆర్ వైపు చేతులు చూపించుకుంటూ గాజులు పలగొట్టించి, అంటే అదేదో శాపించినట్టుగా అంటారు కదా, శాపిస్తున్నారంటారు చూడు మన తెలంగాణ భాషలో, అట్లా శాపించే విధంగా ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేసినారు. అప్పుడు ఎన్టీఆర్కి మస్తు సింపతి వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ అట్లాంటి ప్రయత్నాలు చేయడానికే గవర్నమెంట్ రెడీగా ఉంది. కానీ ఆయన ఆలోచన వేరే ఉంది. కేసీఆర్ నెక్స్ట్ సభలు పెట్టబోతున్నాడు అసెంబ్లీ సమావేశాల తర్వాత. ఇదే అసలు సబ్జెక్ట్ అసలు ఈ వీడియోలో. అసెంబ్లీ తర్వాత సమావేశాలు, 3 సమావేశాలు, బహిరంగ సభలు పెట్టబోతున్నారు. బహిరంగ సభలు పెడితే అసెంబ్లీలో పెడితే ఎట్లా సబ్జెక్టు పోనీయారు ఆయనకు తెలుసు. కాబట్టి బహిరంగ సభల ద్వారా అసలు తెలంగాణకి ఏం న్యాయం జరుగుతుందో జనాలకు చెప్పాలనుకుంటున్నాడు. అది ఇంపార్టెంట్ పాయింట్. కానీ అసలు సభ ఎక్కడ పెడుతున్నారు, ఫస్ట్ సభ ఎక్కడ పెడుతున్నారో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సభ పెట్టేది కోడంగల్ లేదా ఆ పరిసర ప్రాంతాలు పక్కన పరిగి కాన్స్టిట్యున్సీ. ఇది రేవంత్ రెడ్డి టార్గెట్గానే పెడుతున్నారు, డౌట్ ఏం లేదు. రేవంత్ రెడ్డి టార్గెట్గానే. ఎందుకంటే ఇప్పుడు మామ్నార్ సభ మామ్నార్లో పెడతారు, నల్గొండ సభ ఎక్కడో పెడతారు. కానీ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన సభ మాత్రం అక్కడనే పెట్టాలని డిసైడ్ అయ్యాను. అక్కడ పెట్టడానికే 2 కారణాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకు సెంటర్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది అనుకోవచ్చు, హైదరాబాద్కు దగ్గర అవుతుందని కావచ్చు, లేకపోతే అసలు ఈ పాలమూరు రంగారెడ్డి వల్ల తీవ్రమైన అన్యాయం జరిగితే ఎక్కువ నష్టపోయేది ఆ ఏరియానే కావచ్చు. మామ్నార్ నష్టపోతుంది, రంగారెడ్డి నష్టపోతుంది, నల్గొండ నష్టపోతుంది, ఖమ్మంగు నష్టపోతుంది. కానీ ఎక్కువ అసలు నీళ్ళే లేవు ఇప్పుడు కూడా ఆ ఏరియాలో. కాబట్టి ఎక్కువ నష్టపోయేది అదే కావచ్చు, కాబట్టి అక్కడ పెడుతున్నాం. కానీ కోడంగల్లో బహిరంగ సభ, బీఆర్ఎస్ ఫస్ట్ బహిరంగ సభ. నేను అనుకుంటా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డికి తట్టు తగలలే. అంటే రేవంత్ రెడ్డి ఊకే లాగుల తొండలెక్కిస్తా, లేకపోతే నేను గోళీ ఆట ఆడతా, ఈ రెగ్యులర్గా తిట్టుకుంటా పోతూ ఉంటాడు కదా. కేసీఆర్ అంతే మాట్లాడిండు, వెళ్ళిపోయిండు. ఆల్రెడీ పేపర్లు రాపించుకున్నారు కదా. వచ్చిండు, ఏదో నేను చూసుకుంటా అన్నాడు, తమాషా అన్నాడు, నేను ఇప్పటి నుంచి నీ సంగతి చెప్తా అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫామ్ హౌస్లో వండుకుండాని. పండుకోడు కాదు, వస్తాడు, మళ్ళీ వస్తున్నాడు. అదే వాళ్ళు చెప్పి ఆ మీటింగ్ సారాంశం అదే. వాళ్ళు డైరెక్ట్గా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డికి తట్టు తగలలే. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఆయన కోడంగల్ ఓడిపోయాడు, లేకపోతే ఆయన గెలిపించుకోలేకపోయాడు, అంత పెద్ద తట్టు తగలలే. కేసీఆర్ డైరెక్ట్ పాలిటిక్స్లో ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్వాల్వ్ కాలే కదా. ఆయన ఎంతసేపటికి వ్యూహాలు చెప్తున్నాడు, కేటీఆర్కి చెప్తున్నాడు, హరీష్ రావుకి చెప్తున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తున్నాడు తప్ప ఆయన డైరెక్ట్ రంగంలో దిగలే. ఇప్పుడు దిగుతున్నాడు డైరెక్ట్ కోడంగల్ లేదా కొడంగల్ పక్కన పరిగి బార్డర్లా ఎడు తిరిగి కొడంగలే టార్గెట్. అక్కడ డైరెక్ట్గా ఇది రేవంత్ రెడ్డికి సవాల్. అంటే నీ గడ్డలోనే ఆయన రాడని చెప్తుండు కదా, నీ గడ్డలోనే నేను రాజకీయ పోరాటానికి వచ్చినా అని ఒక సంకేతం ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది బీఆర్ఎస్. ఇది డైరెక్ట్గా ఛాలెంజ్ పాలిటిక్స్. ఇది అధికారానికి వచ్చిండు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన కదా. తర్వాత ఇంకా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే అది నా కంచుకోట, నన్ను ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు. ఆల్రెడీ 2018 ఎలక్షన్స్లో ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఇంకా నాకు తిరుగులేదు అనే దానిలో ఉన్నాడు. బట్ బీఆర్ఎస్ కేడర్ ఇప్పటికీ అక్కడ అట్లే ఉంది. సీఎం అయినా సరే అక్కడ బీఆర్ఎస్కు ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పొచ్చు. అసలు తెలుసు కదా, సీఎం కాన్స్టిట్యున్సీకి పోయి బహిరంగ సభ పెట్టడం అంటేనే, అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గజ్వేల్ పోయి పెట్టిండు. గజ్వేల్ నుంచి ఆయన ఎమ్మెల్యే కేసీఆర్ రేవంత్ రెడ్డి పోయి పెట్టిండు. దానికి ఎంత అయిపోయింది? అది ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పెట్టిన సభ అది. ఇప్పుడు కొడంగల్లో పెట్టే సభ కూడా అంతకన్నా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత రాష్ట్రమంతా ఉంది, కొడంగల్లో కూడా ఉంది. ప్లస్ పార్టీ క్యాడర్లో కూడా ఒక మోరల్ బూస్ట్ వస్తుంది నిజంగా అక్కడ పెడితే. వీళ్ళు ఇప్పటివరకు ఉన్న 22 ప్లేస్ అయితే అదే. పార్టీకి కూడా ఒక పెద్ద మోరల్ బూస్టర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి వైపు మాట్లాడడానికి ఎవరూ సిద్ధంగా లేరు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా ఇప్పుడు చూస్తలేమో మనం, రేవంత్ రెడ్డి వైపు మాట్లాడడానికి బలవంతంగా మాట్లాడిస్తే ఆదిత్య శ్రీనివాస్ ఉంటాడు, వేములవాడ ఎమ్మెల్యే, ఆయన ఒక్కడే మాట్లాడతాడు. చామల కిరణ్ కుమార్ కూడా కొంచెం అటు ఇటే ఉంటాడు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి వైపు వచ్చి మాట్లాడే అవకాశాలు లేవు. రేవంత్ రెడ్డి పాలిటిక్స్ వాళ్ళు కూడా నచ్చవు. నిజంగా కేసీఆర్ ఆడపోయి మీటింగ్ పెడితే కాంగ్రెస్లో కూడా చాలా హ్యాపీ. సీఎం పనితీరు పైన ఆడ సభ పెడితే ఏమవుతుందంటే, సీఎం పనితీరు పైన లోకల్గా ఆయన ఎక్కడైతే గెలిచిండో అక్కడనే ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. కొడంగల్ అభివృద్ధి ఏంది, హామీల అమలు ఏంది, అసలు వాళ్ళు గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు,
కొడంగల్కి ఏం చేసిండు, తెలంగాణకి ఏం చేస్తున్నాడు, ఎంత అన్యాయం చేస్తున్నాడు, ఇట్లాంటి చాలా వ్యవహారాలు తేలిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇది ఓన్లీ ఏదో పొలిటికల్ కౌంటర్లు, పొలిటికల్ విమర్శలు మాత్రమే కాదు. కేసీఆర్ మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉద్యమం చూసిన తరాలు ఉన్నాయి. మా తరమంతా కేసీఆర్ చేసిన ఉద్యమం చూసిన తరమే. ఈ తరానికి తెలంగాణ ఉద్యమం తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ చేసే ఈ తరం కూడా ఆ ఉద్యమం చూసే అవకాశం అయితే ఖచ్చితంగా దక్కే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ సాఫ్ట్ కాదు, అగ్రెసివ్ మోడ్, ఫైర్ అంటారు చూడు, పుష్ప కాదు ఫైర్ అంటారు చూడు, ఆ టైపు కేసీఆర్ ఆయన ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది కేవలం కొడంగల్ సభ పెడితే కొడంగల్ సభ మాత్రమే కాదు, తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్ పాలన మీద యుద్ధానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది, ఇక్కడనే మేము బహిరంగ సభ పెట్టినామని చెప్పే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఎనీవే, కొడంగల్లో సభ పెట్టడం అంటే ఇది డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి 100% సవాలే అవుతుంది. ఇప్పటిదాకా దానికి ఎవరిని ఎంట్రీ కానియరు. ఆడొక పెద్ద ఇంతకుముందు గడిల పాలన అనేవాడు, కొడంగల్లో గడిల పాలన జరిగేది అదంతా చెప్తా ఉంటారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు కూడా కొడంగల్ ఒక గడిల పాలన లాగానే అయిపోయింది. వాళ్ళన్నీ తిరుపతి రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరులు వాళ్ళందరూ మొత్తం కమ్మేసినారు. అక్కడ కబ్జాలు అవుతున్నాయి, బలహీనుల్ని బెదిరిస్తున్నారు, పోలీస్ స్టేషన్ మొత్తం వీళ్ళ హ్యాండ్ వెళ్ళిపోయినాయి. అసలు తిరుపతి రెడ్డికి ఏ పదవి లేకుండా, ఏం సంబంధం లేకుండానే ఆయన్నే మొత్తం ఒక ఎమ్మెల్యే లాగా వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అక్కడ జరిగితే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మొత్తం తెలంగాణ జనానికి అర్థమవుతుంది ఒకటి. ప్లస్ కొడంగల్లో సభ పెట్టడం వల్ల మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సభ అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ తెలంగాణ ప్రజలకు మొత్తానికి చేరే అవకాశం ఉంటుంది. ప్లస్ కేసీఆర్ తోలు తీస్తున్నట్టు ఆ తోలు తీసే కార్యక్రమం అక్కడనే స్టార్ట్ అవుతుంది అనేది కూడా చాలామంది అంటున్నారు. ఈ మీటింగ్ అయితే ఫస్ట్ మీటింగ్ అక్కడనే ఉంటుందని చెప్తున్నారు. మనం కూడా చూద్దాం. ఇది రేవంత్ రెడ్డికి 100% సవాలే. ఆయన ఇట్లా ఉత్తగా బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతా, నేనేం పరిపాలన చేయను, నేను జనాలను పట్టించుకోను, నేను ఇంతే, నేను ఆయన తిరిగితే ఈయన తిట్టుకుంటా కాలం గడుపుకుంటా పోతా అని ఆయన అనుకుంటున్నాడు. బట్ కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్కే ఇంత జరిగింది. ఆయన బహిరంగ సభ కొడంగల్లో పెడితే రణరంగం వేరేలాగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు ఏమైతే చూద్దాం. ఈ ఉత్త గిచ్చుతేనే ఇంత అరుస్తున్నారు, బహిరంగ సభ అది కూడా కొడంగల్లో పెడితే ఎట్లుంటుంది అనేది ఊహకు అందదు. అది మనం కూడా చూద్దాం కళ్ళప్పగించి. ప్లీజ్ సబ్స్క్రైబ్.